వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కూటమి నేతలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా మాట్లాడారని, నరికేస్తామంటూ చేసిన కామెంట్స్ పై రగిలిపోతున్న టీడీపీ నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి త్వరలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు. అయితే కారుమూరి నాగేశ్వరరావు వివాదాస్పద ప్రకటనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రైతుల్ని దూషించటం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన మాటలకు అర్థం అది కాదంటూ సమర్థించుకున్నారు. దాంతో అందరూ ఆయన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఆయనపై తణుకులో కొన్ని ఆరోపణలున్నాయి. 2020-21 ఏడాదిలో తణుకు సమీపంలో వీరభద్రాపురం కొమరవరం రోడ్డులో గ్రీన్ ఫీల్డ్ జోన్లో ఉన్న వ్యవసాయ భూములను తన బినామీలతో కారుమూరి కొనుగోలు చేయించారని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక ఇప్పుడు ఏలూరులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నోరు పారేసుకున్నారాయన. వైసీపీ నాయకులను వేధించిన టీడీపీ నాయకులను గుర్తు పెట్టుకుంటామని, అలాగే గుంటూరు యువతలో ఉన్న వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారని, గుంటూరు అవతల ఉన్న వారిని నరికి పారేస్తారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనిపై కూటమి నాయకులు అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రిగా నియోజకవర్గంలో దోపిడీ ఏ మేరకు చేశారో ప్రజలందరికీ తెలుసంటున్నారు టీడీపీ నేతలు. ఇదిలా ఉంటే కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా రెచ్చగొట్టి హింస జరిగేలా చేసి రాష్ట్రంలో పరిస్థితులు దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని, పెట్టుబడులు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల్ని ఇలా హెచ్చరించడం ద్వారా ఎవరైనా ఆవేశంగా ఏదైనా చేస్తే వెంటనే దాన్ని జాతీయ స్థాయి ఇష్యూగా చేసి రాష్ట్రంలో పరిస్థితులు బాలేవని ప్రచారం చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర ఇదని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఒకటి, ఇటీవల పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో మరణిస్తే అది హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి గొడవలు సృష్టించాలనుకున్నారని, కానీ అది జరగకపోవడంతో అలాంటి ప్లాన్లు మళ్లీ వేస్తున్నారంటున్నారు. ఇక మరోటి, రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల్లో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని ఫైర్ అవుతున్నారు. అందుకే జగన్ ఇటీవల లింగమయ్య కుటుంబాన్ని పరామర్శ పేరుతో రాప్తాడులో ఉద్రిక్తతలు సృష్టించాలని చూశారని ఆరోపిస్తున్నారు. జగన్కు చేతనైతే తన చెల్లి, తల్లితో పాటు చిన్నాన్న కూతురు సునీత కన్నీళ్లు తుడవాలని, వారికి న్యాయం చేయాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు. చట్టబద్ధంగా పనిచేస్తున్న పోలీసులపైన, అలాగే ప్రభుత్వంపైన ఇష్టారాజ్యంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ కారుమూరి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. పద్ధతి, భాష మార్చుకోవాలని, లేదంటే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదులతో కారుమూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కారుమూరిని పోలీసులు అరెస్టు చేస్తారా, లేదంటే నోటీసులు జారీ చేసి విచారిస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తే మా బాస్ కంటే తాను 2 ఆకులు ఎక్కువే తిన్నానంటూ రెచ్చగొట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కారుమూరికి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి టీడీఆర్ స్కాములు చేసి జైలుకు దగ్గరలో ఉన్న కారుమూరి ఇలాంటి మాటలు, డైలాగులు చెప్పి త్వరగా జైలుకెళ్లి సానుభూతి పొందే ప్రయత్నంలో ఉన్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.